రైట్ మాజీ సీఎం జగన్ సతీమణి వైఎస్ భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ ను పోలీసులు మంగళగిరి న్యాయస్థానంలో హాజరుపరిచారు. తొలుత మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో అతడికి ప్రభుత్వ వైద్యులతో పరీక్షలు నిర్వహించారు. అనంతరం భారీ బందోబస్తు మధ్య కోర్టుకి తరలించారు. డీఎస్పీ మురళీకృష్ణ ఆధ్వర్యంలో సుమారు 100 మంది పోలీసులు న్యాయస్థానం వద్ద మోహరించారు. ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో వైఎస్ భారతిని ఉద్దేశించి కిరణ్ చేసిన అసభ్య వ్యాఖ్యలను టీడీపీ అధిష్టానం తీవ్రంగా పరిగణించింది. అతని తక్షణమే పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరింది. ఇక ఆ వెంటనే మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో కిరణ్ పై బెయిల్కు వీల్లేని కఠిన సెక్షన్ల కింద కేసు నమోదైంది. రంగంలోకి దిగిన పోలీసులు సెల్ ఫోన్ టవర్ లొకేషన్ ఆధారంగా విజయవాడ ఇబ్రహీంపట్నం మధ్యలో కిరణ్ కుమార్ ఉన్నట్లు గుర్తించి అరెస్టు చేశారు. కృష్ణారెడ్డి అనే అతను మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ ఆత్మకూరు గ్రామానికి చెందిన వ్యక్తి ఇచ్చిన రిపోర్టు మీద మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నెంబర్ 154/85గా ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. కేసు దర్యాప్తులో భాగంగా టెక్నాలజీని ఉపయోగించి ఇమీడియట్ గా వితిన్ 24 hours లోనే అతను ఎక్కడున్నాడు అనేది ట్రేస్ చేసాం. దాని మీద ఇబ్రహీంపట్నంలో ఉన్నట్లుగా మనకి తెలిసింది. మంగళగిరి రూరల్ ఎస్ఐ అండ్ స్టాఫ్ వెళ్ళి అతన్ని పికప్ చేసుకుని సిఏ గారు వెళ్ళి అతన్ని పికప్ చేసుకురావడం జరిగింది. అలాగే రిమాండ్ కూడా రెడీ చేసుకున్నాం. ఈ రోజు ఉదయం మెడికల్ పరీక్ష అనంతరం రిమాండ్ దర్యాప్తులో ఇంకా తేలవలసి ఉంది. ఇందులో ఏమన్నా ఇంకా ఎవరైనా ప్రోత్సహించిన వ్యక్తులు కానీ ఈ కానీ ఉండేటట్టయితే దాని దర్యాప్తు. అంటే నిన్న వెళ్ళేటప్పుడు గవర్నమెంట్ల ఎక్స్ ఎంపీ గారు దారిలో ఆ వెహికల్ ఆపడం అలాంటి కొన్ని నాన్సెన్స్ జరిగింది కాబట్టి దాని దృష్టిలో పెట్టుకుని డాక్టర్ గారిని ఇక్కడ గెలిపించి పరీక్ష కృష్ణారెడ్డి రిపోర్టు మీద మంగళగిరి